హాయ్ ఆల్ నమస్తే, వెల్కమ్ టు సినీ ముచ్చట్లు. నేను మీ సమ్రాట్ ఇన్ తెలుగున్నాం. ఒకగానొక టైంలో మనం తెలుగు సినిమాలలో ఈ పేరు వింటేనే నవ్వొచ్చేది. ఆ పేరే కస్తూరి శివరావు. ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే చాలు ఆడియన్స్ పొట్ట పట్టుకొని నవ్వేవాళ్ళు థియేటర్స్ లో. న్యాచురల్ కామెడీ, ఎఫర్ట్లెస్ యాక్టింగ్. అప్పట్లో ఆయన ఒక సూపర్ స్టార్. కానీ సినిమా మారింది, టైం మారింది, కానీ ఆయన జీవితం కూడా మారిపోయింది. వన్స్ మేకప్ రూమ్, రెస్పెక్ట్, స్పాట్ లైట్ ఇవన్నీ ఆయనకి లైఫ్ లో చాలా నార్మల్. కానీ లేటర్ ఆన్ ఆయన స్టూడియో గేట్ దగ్గర నుంచొని నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని అడిగే స్థితికి వచ్చారు. ఎవ్వరు చివరికి ఆయనని గుర్తించలేదు. ఇమాజిన్ చేయండి, ఒక రోజున మీరు అందరినీ నవ్వించారు, మరొక రోజు మిమ్మల్ని ఎవ్వరు చూడలేదు, ఆఖరికి మీ ప్రెజెన్స్ కూడా ఎవ్వరు పట్టించుకోలేదు. ఎలా అనిపిస్తుంది? అది మన శివ గారు ఫేస్ చేశారు. అందరూ అంటున్నారు ఆయన లాస్ట్ డేస్ లో సైకిల్ మీద తిరుగుతూ ఉండేవారంట. ఆయన వయసున్నప్పుడు, సినిమాలలో నటిస్తున్నప్పుడు, కామెడీ చేస్తున్నప్పుడు ఆయనకి కారు, ఇల్లు, అన్ని హోదాలు ఉండేవి. కానీ చివరి రోజులలో కేవలం ఒక సైకిల్ మీద ఆయన మందుల కోసం ఆలని వీలని అడుగుతూ, అవకాశాల కోసం స్టూడియోల గేట్ల బయట నుంచొని ఆ ఒక్క సైకిల్ మాత్రమే ఉండేదంట ఆయన దగ్గర. ఈ విషయాలన్నీ నిజమే అయినా కాకపోయినా ఒక విషయం మాత్రం నిజం, ఆయన లైఫ్ లో ఫేమ్ కన్నా లోన్లీనెస్సే ఎక్కువగా మిగిలిపోయింది. సినీ ఇండస్ట్రీలో ఒక హార్ష్ ట్రూత్ అయితే ఉంది. స్పాట్ లైట్ లో ఉన్నంత వరకు అందరూ మనవాళ్లే. లైట్ ఆఫ్ అయిందా మనల్ని ఎవ్వరు చూడరు, రెస్పెక్ట్ కూడా చెయ్యరు, అసలు మనం ఉన్నామని గుర్తించరు. కస్తూరి శివరావు గారి స్టోరీ మనకి ఒక లెసన్ అయితే నేర్పిస్తుంది. టాలెంట్ ఉంటే సరిపోదు, ఫేమ్ ఉన్నా సరిపోదు. లైఫ్ లో స్టేబిలిటీ, రెస్పెక్ట్ అండ్ మెమొరీ ఇవన్నీ మనం క్రియేట్ చేసుకోవాలి. ఒక యాక్టర్, ఒక కామెడియన్, ఒక కళాకారుడిగా కాదు, జనాలు మర్చిపోయినా కూడా ఆయన నవ్వించిన మూమెంట్స్, సీన్స్ ఇంకా మన మధ్యలోనే ఉండిపోయినాయి. ఈ రోజు మీరు ఆయన ఎవరో తెలియకపోతే యూట్యూబ్ లోకి వెళ్ళి కస్తూరి శివరావు కామెడీ సీన్స్ అని కొట్టండి, మీకు నవ్వు ఎలా రాదో నేను చూస్తాను. నవ్వించిన వాడిని మర్చిపోవటం ఈజీయే, కానీ ఆయన నవ్వుని ఎప్పటికీ మర్చిపోలేము. ఇదండి ఈ రోజు విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్, సమ్రాట్ సైనింగ్ అవుట్.